రెండు డెవిల్ ఫ్రూట్స్ తిని ఇంకా బ్రతికున్న ఒకే ఒక్క వన్ పీస్ క్యారెక్టర్ బ్లాక్ బియర్డ్. రెండు డెవిల్ ఫ్రూట్స్ తిన్న వాళ్ళు చనిపోతారని మనం అనుకున్నాం, కానీ బ్లాక్ బియర్డ్ సర్వైవ్ మాత్రమే కాకుండా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వన్ పీస్ క్యారెక్టర్ అయ్యాడు. హలో గైస్, దిస్ ఇస్ డే 12 ఆఫ్ 30 days 30 వన్ పీస్ థియరీస్ యూ నెవర్ హర్డ్ ఆఫ్. ఈ రోజు మనం బ్లాక్ బియర్డ్, ద మ్యాన్ హూ బ్రోక్ ద లాస్ ఆఫ్ వన్ పీస్ వరల్డ్ గురించి మాట్లాడుకుందాం. ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ స్టిల్ అలైవ్ ఆఫ్టర్ ఈటింగ్ అ సెకండ్ డెవిల్ ఫ్రూట్. సో ఫస్ట్ ఉండే బ్లాక్ బియర్డ్ కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేసేవాడు. తన అసలు ఐడెంటిటీ అండ్ పవర్ ని దాచిపెట్టి వైట్ బియర్డ్ క్రూలో జాయిన్ అయ్యాడు. అలా జాయిన్ అయ్యి తను కావాలనుకున్న డెవిల్ ఫ్రూట్ ని ఎన్నో డెకేడ్స్ వెయిట్ చేసి మరీ సాధించుకున్నాడు. అండ్ ఆ టైం వచ్చినప్పుడు తన సొంత క్రూమేట్ ని చంపడానికి కూడా వెనకాడలేదు. అలా చంపే తన డెవిల్ ఫ్రూట్ ని సాధించుకున్నాడు. అదేం తెగింపు కాదు, అది ప్యూర్ స్వార్థం. తనకి అన్నీ కావాలి, అంతా కావాలి, పవర్, ఫేమ్, డెవిల్ ఫ్రూట్స్ అండ్ వీలైతే హిస్టరీ కూడా. వీడు ఎలాంటి వాడంటే ఇప్పుడు ప్రపంచాన్ని కూడా లాగేసుకుందాం అని అనుకునేవాడు. మార్కో మరీన్ ఫోర్డ్ లో ఈ స్ట్రేంజ్ మాటలు చెప్తాడు. వాడి బాడీ కొంచెం తేడా అని, ఆర్ వాడి బాడీ కొంచెం అన్యూజువల్ అని. అది ఇప్పుడు జోక్ కూడా ఏమీ కాదు, ఎందుకంటే ఓడా సెన్సే కూడా దాన్ని కన్ఫర్మ్ చేశాడు. టీచర్స్ బాడీ ఇజంట్ లైక్ అదర్స్ అని. ఈ బ్లాక్ బియర్డ్ బాడీ అందరి బాడీలా కాదు అని. అండ్ ఇదే మన ఈ మిస్టరీకి ఉన్న ఏకైక కీ అయితే, కొందరు ఫ్యాన్స్ ఏమో గ్రీక్ మైథాలజీలో అండర్ వరల్డ్ లో ఉన్న 3-headed డాగ్ సెరెబ్రస్ లాగా అని అనుకుంటున్నారు. ఎందుకంటే బ్లాక్ బియర్డ్ జాలీ రాజర్ ని చూసారుగా, ఇట్ హ్యాస్ 3 skulls ఆన్ ఇట్. అదేం డెకరేషన్ కోసం కాదు, అది 3 పర్సనాలిటీస్ ని, 3 souls ని అండ్ 3 lives ని రిప్రజెంట్ చేస్తుండొచ్చు. ఒకటి ప్లాన్ చేసేది, ఒకటి యాక్షన్ తీసుకునేది అండ్ ఇంకొకటి పిరికివాడ్లా దాక్కునేది. ఒక్కో డెవిల్ ఫ్రూట్ కి ఒక్కో సోల్ లాగా. అందుకే బ్లాక్ బియర్డ్ 2 డెవిల్ ఫ్రూట్స్ ని హ్యాండిల్ చేయగలడు. ఈ డార్క్ ఫ్రూట్ కోసం అంతలా వెయిట్ చేసి చంపి క్రూ నుండి ఎగ్జిట్ అయిపోవడానికి ఒక స్ట్రాంగ్ రీజనే ఉండొచ్చు. అదే ఈ డార్క్ ఫ్రూటే ద డార్క్నెస్ ఇట్ సెల్ఫ్. దీంతో ఏదైనా అబ్జర్వ్ చేసుకోగలం. దీన్ని వాడే వైట్ బియర్డ్ డెవిల్ ఫ్రూట్ లో ఉన్న సోల్ ని లాగేసుకున్నాడేమో. అందుకే బ్లాక్ బియర్డ్ చనిపోకుండా ఆ 2 డెవిల్ ఫ్రూట్స్ పవర్స్ ని యూజ్ చేయగలుగుతున్నాడు. సో లూఫీ రిప్రజెంట్ చేసేది లైట్, ఫ్రీడమ్ అండ్ జాయిన్ అయితే, టీచ్ రిప్రజెంట్ చేసేది డార్క్నెస్, గ్రీడ్ అండ్ కేఆస్ ని. వీళ్ళిద్దరూ ఒకే కాయిన్ కున్న 2 sides లాగా. ద మ్యాన్ హూ లాఫ్స్ ఎట్ ద ఫేట్ అండ్ డివోర్స్ ద వరల్డ్. సో ఈ థియరీ మీద అండ్ బ్లాక్ బియర్డ్ మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ చేసేయండి. మీ ఐడియాస్ ని షేర్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా DM చేసేయండి అండ్ ఫాలో ఫర్ మోర్.